మార్కెట్లో ఒకసారి టాప్లో బై చేసి కరెక్షన్ వచ్చాక లాస్లో ఎగ్జిట్ అయ్యారా? మీరు అలోన్ కాదు. 90% ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఇదే మిస్టేక్ చేస్తారు. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక మీరు ప్రైస్ని చేస్ చేయరు, మరి పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తారు. బట్ ఆ పుల్ బ్యాక్లో ఎక్కడ కొనాలో ఎక్కడ అమ్మేయాలో అని చెప్పే టూల్ ఫిబొనాచి రిట్రేస్మెంట్. సో ఫిబొనాచి రిట్రేస్మెంట్ టూల్ ఒకటే కాదు, ఇది మార్కెట్ సైకాలజీ. the market doesn't go in a straight line. అప్ ట్రెండ్లో కూడా పుల్ బ్యాక్స్ ఉంటాయి, డౌన్ ట్రెండ్లో కూడా రిట్రేస్మెంట్స్ ఉంటాయి. ఫిబొనాచి ఆ రిట్రేస్మెంట్ని కొనాలో ఆర్ అమ్మేయాలో అని చెప్తుంది. ఇది హిందుస్థాన్ కాపర్ విల్ బీ యూజింగ్ ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఫర్ దిస్ టు ఫైండ్ ద పుల్ బ్యాక్స్ అండ్ స్టఫ్. యూ నీడ్ టు యూజ్ ఫిబొనాచి రిట్రేస్మెంట్. సో ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఎక్కడ ఉంటుందంటే, ఇఫ్ యూ సీ దిస్ లెఫ్ట్ లైన్, ఇక్కడ యూ ఫైండ్ దిస్ థింగ్. థర్డ్ ఆప్షన్ ఫిబొనాచి రిట్రేస్మెంట్ అని చెప్పి ఇక్కడ యూ ఫైండ్ దిస్ థింగ్ ఆన్ ట్రేడింగ్ వ్యూ. ఇక్కడ మనము అనలైజ్ చేస్తే యూ హ్యావ్ టు టేక్ ది అబ్సల్యూట్ బాటమ్ ఫస్ట్ అండ్ ది అబ్సల్యూట్ హై. ఇది ప్రీవియస్ బుల్ రన్ హిందుస్థాన్ కాపర్ది. ఇక్కడ చూసుకుంటే ఇఫ్ యూ పుల్ బ్యాక్ తీసుకుంది, పుల్ బ్యాక్ ఎక్కడ వరకు తీసుకుంది? యాక్చువల్గా ఈ గ్రీన్ జోన్ ఉంది కదా, ఈ గ్రీన్ జోన్ వరకు తీసుకుంది. సో వాట్స్ ద గ్రీన్ జోన్? ఇట్స్ 0.618, అంటే 61% రీట్రేస్ అయింది ఫ్రమ్ ది హైస్ అండ్ స్టఫ్. సో ఇది మనము గోల్డెన్ జోన్ అంటాం యాక్చువల్గా, 0.618. అండ్ ఇఫ్ యూ సీ ఇప్పుడు పైన ఇప్పుడు మామూలుగా ప్రీవియస్గా పుల్ బ్యాక్ అయింది కదా, ఎక్కడి వరకు ఉందో మీరు కూడా చూడండి. సిమిలర్ టు దిస్ హై ఇక్కడ, అండ్ ఇట్స్ ఇన్ 618 జోన్ ఆల్సో. సో దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది మీకు? horizontal supports, which are this thing, which are the white line. సో ఇక్కడ చూసుకుంటే హారిజాంటల్ సపోర్ట్స్ ఉన్నాయి కదా, యూ క్యాన్ యూజ్ ఇట్ యాజ్ అ కాన్ఫ్లుయెన్స్ ఆల్సో. సో ప్రీవియస్గా ఏమైనా హారిజాంటల్ సపోర్ట్స్ ఉంటే అండ్ 618 రిట్రేస్మెంట్ లేకపోతే 786 రిట్రేస్మెంట్ ఉంటే, ఇట్స్ అ కన్ఫర్మేషన్ ఫర్ యూ. యూ కెన్ యూజ్ యువర్ ట్రెండ్ లైన్స్ అండ్ స్టఫ్ ఆఫ్టర్ దిస్ అండ్ యూ కెన్ ఎంటర్ whenever you want out here. ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్ అయిందో అప్పుడు తీసుకోండి. బట్ it's saying me, it's giving you a confirmation that the market wants to go up. దీంట్లో కూడా there's qualities of Fibonacci's. సో ఒకవేళ ప్రైస్ ఇక్కడ నుంచి ఇక్కడ బౌన్స్ అయ్యి ఈ ఎల్లో జోన్కి వచ్చింది అనుకో, ఇక్కడ లైక్ దిస్ ఏరియా, ఇట్స్ ఎ స్ట్రాంగ్ ట్రెండ్. అక్కడ నుంచి ఇంకా పుల్ బ్యాక్ రాదు. ఒకవేళ బౌన్స్ అయిందనుకో, ఇఫ్ ఇట్ క్రాసెస్ ది ఆల్ టైమ్ హై, నాట్ ది ఆల్ టైమ్ హై, ది హై, ఇట్స్ ఎ స్ట్రాంగ్ ట్రెండ్. ఇట్ డజంట్ కమ్ డౌన్ ఆఫ్టర్ దాట్. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది యాక్చువల్గా. 618 వరకు వచ్చింది అనుకోండి, ఇట్స్ అ గుడ్ ట్రెండ్. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ డస్ దిస్. మనం 618 జోన్కి వచ్చి దిల్ గో టువర్డ్స్ ది అప్ సైడ్. బట్ ద లాస్ట్ థింగ్ is the average trend. Most of the mid caps and small cap stocks which have gone up will come towards the 786 and take the liquidity out here. ఇక్కడ ప్రీవియస్గా ఏమైనా హారిజాంటల్ సపోర్ట్స్ ఉంటే they'll take the liquidity out there and it goes up. So these are the qualities of the Fibonacci retracement stuff towards the upside. So once you have taken a trade, but ఎక్కడ టార్గెట్ పెట్టుకోవచ్చో మీకు తెలియదు కదా, we can use Fibonacci tool for that also. సో ఇది ఏషియన్ పెయింట్స్. ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ అ ట్రేడ్ ఫ్రమ్ ది upside, ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ ఇట్లా వేసుకుంటే, ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్ అయిందో, ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ అ ట్రేడ్, యూ ఆర్ వండరింగ్ where you want to get out, we want to keep your targets and stuff. సో సింపుల్గా ఫిబొనాచి టూల్ని ఈసారి పైనకించి కిందికి, అంటే ఇక్కడి నుంచి అబ్సల్యూట్ హై, కిందికించి పైనకి ఇప్పుడు తీసుకుంటే ఇట్లా ఇట్ హాస్ లైక్ గాన్ ఫ్రమ్ హియర్, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. అండ్ ఎక్కడి నుంచి రిజెక్ట్ అయిందో చూడండి, కరెక్ట్ 618 నుంచి. సో దీంట్లో కూడా క్వాలిటీ ఆఫ్ ఫెబ్ రిట్రేస్మెంట్స్ ఉన్నాయి. సో క్వాలిటీ ఆఫ్ ది ఫిబొనాచి రిట్రేస్మెంట్. సో ఇది ఇలా ఉన్నాయనుకోండి, 382 వరకు వచ్చి ఇక్కడ రిజెక్ట్ అయింది అనుకోండి, ఇట్స్ ఎ స్ట్రాంగ్ ట్రెండ్ టువర్డ్స్ ది డౌన్ సైడ్, బట్ ఇట్స్ అ బ్యాడ్ ఫిబొనాచి రిట్రేస్మెంట్ లెవెల్. And coming towards 618, which we have seen the Asian paint stuff, it is making a rejection out here. Ikkada reject ayindanukondi, this strong possibility it wants to go down, but there's a slight possibility ikkadiki vachi maybe it can make a higher low or something, and you can draw a trend line and you can enter the trade again. You can keep your targets out here. The first target may be around 382 or
the second target be it at 618 or something, and the third target might be at 786. ఇలా తీసుకున్నా కూడా we have spoken about the targets and how do we analyze pullback and where can we actually take a trade or exit a trade itself. But what if the stock goes into price discovery though? Price discovery ante all time high touch అయిపోయి ఇంకెళ్తూనే ఉందనుకోండి, how do we analyze it? We can use the FEB tool for this also. So this is BSE Limited. ఇది BSE Limited ప్రీవియస్గా ఏం చేసింది, సైడ్ వేస్లో వెళ్ళింది కదా, అక్కడి నుంచి ఒకవేళ ఈ హైని బ్రేక్ చేసింది అనుకో, యూ కాంట్ ఎక్స్పెక్ట్ అ ప్రైస్ వే విల్ ఇట్ పుల్ బ్యాక్ ఆర్ సంథింగ్. యూ నీడ్ టు యూజ్ ఫిబొనాచి రీట్రేస్మెంట్ అండ్ స్టఫ్. ఇది కూడా ఈసారి కూడా పైన ఉన్నది కదా, పైనకించి కిందికి దియర్ బాటమ్ అండ్ స్టఫ్. ఇక్కడ బాటమ్ ఉంది కదా, ఇక్కడ చూసుకుంటే there's levels like 1618, 2618, there's 3618, and there's one more level called 4.236 or something. సో ఒకవేళ వీక్లీలో ఓపెన్ చేసుకుంటే ఇట్స్ లైక్ 1618 కాడ రిజెక్షన్ వచ్చింది. దట్ మీన్స్ సంబడి హెస్ ఫాలోయింగ్ దిస్ ఫిబొనాచి టూల్ అండ్ అక్కడి నుంచి కిందకి వచ్చింది, పుల్ బ్యాక్ వచ్చింది. అండ్ ఇఫ్ యూ సీ ద సేమ్ థింగ్ ఇది సెకండ్ దగ్గర కూడా చూస్తే ఇట్స్ అ పుల్ బ్యాక్ ఇక్కడ చూసుకుంటే ఇట్లా. దట్ మీన్స్ దే ఆర్ రెస్పెక్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ లెవెల్స్ అవుట్ హియర్. ఏ స్టాక్ అన్న తీసుకోండి, ఒకవేళ ప్రైస్ డిస్కవరీ ఉన్నది అనుకోండి. అండ్ లాస్ట్ వచ్చేసి 4.236 సంథింగ్, అక్కడ కూడా వచ్చి రిజెక్ట్ అయింది. కాకపోతే మేబీ అన్ని ఏవైతే ఉంటాయో కదా స్టాక్స్ అన్ని కిందకి వెళ్ళిపోతాయి, కాకపోతే అక్కడి నుంచి పైనకి వెళ్ళిపోయింది బికాజ్ ఇట్ వాజ్ ఇన్ ది అప్ ట్రెండ్ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ పాసిబిలిటీస్ చూసుకుంటే there's 1618, 2618 and 3618 and there's 4.276. that is your final target if you're actually investing and stuff కదా. మనం కూడా ఒకవేళ ఇక్కడి నుంచి తీసుకున్నా కూడా లైక్ వేర్ ఇస్ ద పాసిబిలిటీ దట్ ఇట్ విల్ గో అప్. ఇక్కడ కూడా చూసుకుంటే 1618 కాడ రిజెక్షన్ వచ్చింది, 2618 కాడ రిజెక్షన్ వచ్చింది ఇక్కడ, అండ్ 3618 దగ్గర కూడా రిజెక్షన్ వచ్చింది. ఇట్ కేమ్ బ్యాక్, టుక్ అ పుల్ బ్యాక్, బట్ అక్కడ నుంచి మళ్ళీ 4.26 అక్కడ కూడా రిజెక్షన్ వచ్చింది. కాకపోతే విక్స్ రెస్పెక్ట్ చేసి పైనకి మళ్ళీ రిట్రేస్మెంట్ వచ్చింది అక్కడికి నుంచి. సో 3 వేస్గా మనము ఫిబొనాచి టూల్ని వాడచ్చు. 1 to analyze pullbacks and you can find your entry at 618 or 786 or 382 itself depending on the trend, and you can actually exit your position or keep your targets while you enter in the pullback phase. And if you're investing where the stocks is actually parabolic, you can take your profits at the levels of 1618 to 2618, this 3618 and this 4.2 something. Yeah, you can exit your position out there. This is to summarize the Fibonacci tool. And in the next video, we'll be talking about the 5-step system which I am using to make tremendous amount of profits in the stock market. So this is Akhil signing off. Have a really good week ahead though.